హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయిని. ఈ వీడియోలో మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం 23 నవంబర్ 2025 నుంచి 29 నవంబర్ 2025 వరకు వారఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం వార్తాపత్రికలో ప్రచురించబడిన వారఫలాల ఆధారంగా తయారు చేయబడింది. మొదటిది మేషరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో లక్ష్యాలను సాధిస్తారు. ఇబ్బందికరమైన పరిస్థితులను ఆత్మబలంతో ఎదిరిస్తారు. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. నలుగురితో స్నేహంగా ఉండండి. మొహమాటం వల్ల సమస్యలు ఎదురు కావచ్చు. కుటుంబ సభ్యులతో సంప్రదించాకే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అంతిమ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. నవగ్రహ శ్లోకాలను పఠించండి. రెండవది వృషభ రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో కొంత ఆలస్యమైన అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కీలక విషయాల్లో గెలుపు మీదే ఉంటుంది. కొత్త కార్యక్రమాలను సకాలంలో ఆరంభించండి. ధర్మ మార్గంలోనే ప్రయాణించండి. గందరగోళానికి గురి చేసే వారితో జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవద్దు. బుద్ధిబలంతో సమస్యల్ని అధిగమిస్తారు. నవగ్రహాల్ని దర్శించుకోండి. మూడవది మిథున రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో కాలం సహకరిస్తుంది. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణ వైపుగా అడుగులు వేయండి. వారం మధ్యలో ఓ మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార విస్తరణ సూచిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకుంటారు. మహాలక్ష్మిని ధ్యానించండి. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేస్తారు. రాబడి పెరుగుతోంది. స్థిరాస్తుల విలువ వృద్ధి చెందుతుంది. భూమి, గృహము, వాహన యోగాలు ఉన్నాయి. చిన్న చిన్న చికాకులు ఎదురైనా ఏమాత్రం నిరాశపడకండి. మరింత ఏకాగ్రత అవసరం. మీదైన ఆలోచన ధోరణిని విడిచిపెట్టకండి. వ్యాపారంలో కొత్త మెలకువలు తప్పనిసరి. నవగ్రహ శ్లోకాలను పఠించండి. ఐదవది సింహరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలు ఉన్నాయి. శుక్రయోగం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎంచుకున్న రంగంలో ధైర్యంగా అడుగులు వేస్తారు. పరిస్థితులను బట్టి స్పందించండి. వ్యాపార వృద్ధి గోచరిస్తుంది. మేలు చేయబోతే కీడు జరిగే ఆస్కారం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. నవగ్రహ శ్లోకాలను పఠించండి. ఆరవది కన్యరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో విజయాలు కొనసాగుతాయి. వేగంగా లక్ష్యాలు సిద్ధిస్తారు. ఆత్మీయుల వల్ల మేలు జరుగుతుంది. పదవి యోగం ఉంటుంది. బాధ్యతతో ప్రవర్తిస్తూ అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ధనరాశిలో ఉన్న శుక్రయోగం సత్వర ఫలితాలను ప్రసాదిస్తుంది. సంపదలు సమకూరుతాయి. లక్ష్మి అష్టోత్తరం పారాయణం చేయండి. ఏడవది తులారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో మంచి ఫలితాలు లభిస్తాయి. శుభాలు జరుగుతాయి. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. అత్యుత్తమైన కాలం ఇది. వృత్తి ఉద్యోగాల్లో కొత్త నైపుణ్యాలను పెంచుకుంటారు. పెద్దలను మెప్పిస్తారు. ప్రతిభా పురస్కారాలు వర్తిస్తాయి. ఆరోగ్యం పట్ల దృష్టి సారించండి. ఒత్తిడికి దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మహాలక్ష్మిని పూజించండి. ఎనిమిదవది వృశ్చిక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారం అంతా మంచే జరుగుతుంది. మరింత ఏకాగ్రతతో విధులను నిర్వర్తించండి. చంచలత్వానికి దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మొహమాటం వల్ల అనుకోని సమస్యలు ఎదురుకావచ్చు. దైవబలం సదా మిమ్మల్ని కాపాడుతుంది. గతంలో ఆగిపోయిన పని పూర్తయిపోతుంది. ఈశ్వరుణ్ణి ధ్యానించండి. తొమ్మిదవది ధనస్సు రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో ధనయోగం పుష్కలంగా ఉంటుంది. బలమైన ప్రయత్నంతో లక్ష్యాలను సాధిస్తారు.
ఏకాదశ స్థిత స్వక్షేత్ర శుక్రుడు ఆర్థిక విజయాలను అందిస్తాడు. ఆత్మీయుల భాగస్వామ్యంలో పనిచేయండి. మాటల్లో స్పష్టత ముఖ్యం. ధర్మ మార్గంలో నడవండి. వారాంతరంలో శుభం జరుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలను చదువుకోండి. 10వది మకర రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. జీవిత ఆశయాలకు తగినట్టు ప్రయత్నాలను వేగవంతం చేయండి. భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. భూలాభం సూచిస్తుంది. గతంలోని ప్రయత్నాలు ఓ కొలికి వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అష్టలక్ష్మిని అర్చించండి. 11వది కుంభరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభాద్రలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ కష్టాలని సమాజం గుర్తిస్తుంది. మరింత ఆత్మవిశ్వాసంతో గొప్ప విజయాలను సాధించగలరు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోండి. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. స్వక్షేత్ర స్థిత శుక్రయోగం అదృష్టాన్ని అందిస్తుంది. విష్ణు సహస్రనామం స్తోత్రం పఠించండి. 12వది మీనరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పూర్వభాద్రలోని 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారం మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్య విషయాల్లో స్పష్టత పెంచుకోవాలి. అయోమయం మంచిది కాదు. మీదైన నైపుణ్యంతో వ్యాపార సమస్యల్ని పరిష్కరించుకుంటారు. పరిస్థితులను బట్టి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. వారం మధ్యలో ఒక శుభవార్త వింటారు. అందివచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. శివ సహస్రనామం చదువుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.